తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. టీజీ ఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ సెట్ 2026 ఆన్‌లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మాట్లాడుకుందాం మనం. మీరు ఒకవేళ సిఓఈ కాలేజ్‌లలో జాయిన్ అయిదాం అనుకున్నా, నాన్ సిఓఈ కాలేజ్‌లల్ల జాయిన్ అయిదాం అనుకున్నా, లేకపోతే సైనిక్ స్కూల్స్ లోపల లేకపోతే వొకేషనల్ కాలేజ్‌లలో జాయిన్ అయిదాం అనుకుంటున్నా, మనం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటదన్నట్టు. అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఇన్ఫార్మ్ యూ వన్ థింగ్, మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి సంబంధించిన డేట్ అనేది మనకు ఫైనలైజ్ చేస్తారన్నట్టు. అండ్ దానికి సంబంధించి మనకు 13థ్ మే అని చెప్పి అనౌన్స్ చేసిర్రు స్టార్టింగ్. 13థ్ మే 2026 రోజు ఎగ్జామ్ ఉంటదని చెప్పి. కానీ ఆ రోజు ఏముంది కదా అంటే పాలిసెట్‌కి సంబంధించిన ఎగ్జామ్ ఉండడం అయితే జరిగిందన్నట్టు. సో, దానివల్ల మనోళ్ళు ఏం చేసిర్రు కదా అంటే ఎగ్జామ్ డేట్‌ని చేంజ్ చేయడం అయితే జరిగింది. సో, ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడుంటది, ఎగ్జామ్ అనేది ఎప్పుడుంటదని చెప్పి మనకు డీటెయిల్‌గా ఫర్దర్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, దాన్నొకసారి మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ దాంతో పాటుగా ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా ఏమేం డాక్యుమెంట్స్ కావాల్సుంటాయి మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికని చెప్పి, అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లుంటది అని చెప్పి ప్రతిదీ డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. మీకు క్లియర్ కట్ క్లారిటీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఫస్ట్‌లీ ఏంది కదా అంటే మనకు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు పెద్ద డాక్యుమెంట్స్ ఏమి అవసరం లేదు బ్రో. ఓకేనా? సో, క్యాండిడేట్‌కి సంబంధించిన ఫోటో అనేది కావాలి. అండ్ దాంతో పాటుగా సిగ్నేచర్ అనేది కావాలి. అండ్ దాంతో పాటుగా ఎస్ఎస్‌సి హాల్ టికెట్ ఉంటది కదా! ఎస్ఎస్‌సి హాల్ టికెట్ అనేది కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా ఎస్ఎస్‌సి హాల్ టికెట్‌తో పాటుగా మనకి ఇంకేం కావాలి అనంటే, సో, మనకు పెద్దగా డీటెయిల్స్ ఏమి అవసరం లేదు. సో, నార్మల్‌గా మన ఫోటో ఉంటే సరిపోతది. సైన్ ఉండాలే. అండ్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ ఉండాలే. మొబైల్ నంబర్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ డీటెయిల్స్ ఉంటే మనం ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునే దానికంటే ముందు మీకు ఒక క్లారిటీ ఉండాలి. మీరు ఏ గ్రూపు జాయిన్ అయిదాం అనుకుంటున్నారు అని చెప్పి. ఓకేనా? సో, మీరు ఏ కోర్సు చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మనకు అప్లికేషన్ చేసుకునే టైం లోపల వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవడం ఇప్పుడే ఉంటదన్నట్టు. వెబ్ ఆప్షన్‌లు అంటే ఏంది బ్రో అనంటే సింపుల్ ఏం లేదు. మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీకు ఏ కాలేజ్ కావాలే అని చెప్పి మనం ఆన్‌లైన్ అప్లికేషన్‌లోనే సెలెక్ట్ చేసుకోవడం అయితే ఉంటదన్నట్టు. సో, నేనేం చెప్తా కదా అంటే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునే దానికంటే ముందే మీ డిస్ట్రిక్ట్ లోపల ఏవైతే కాలేజెస్ ఉన్నాయో, ఆ కాలేజ్‌లలో ఏమేం కోర్సెస్ ఉన్నాయి అని చెప్పి తెలుసుకోరి. ఓకేనా? సో, ఎట్లా తెలుసుకోవాలనేది నేను చెప్తా. ఆ కోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి తెలుసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు ఫస్ట్ ఏ కాలేజ్ కావాలే, సెకండ్ ఏ కాలేజ్ కావాలే, థర్డ్ ఏ కాలేజ్ కావాలే, ఫోర్త్ ఏ కాలేజ్ కావాలి అని చెప్పి మీరు ఒక లిస్ట్ అనేది చేసి పెట్టుకోర్రి. ఓకేనా? సో, మనకు డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, సిఓఈ అని చెప్పి, నాన్ సిఓఈ అని చెప్పి, వొకేషనల్ అని చెప్పి, స్పోర్ట్స్ అని చెప్పి అట్లా కాలేజెస్ అయితే ఉంటాయన్నట్టు. వాటి లోపల అసలు ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ కోర్స్‌లల్లా సో, మనకు ఫస్ట్ ఏ కోర్స్ కావాలి, సెకండ్ ఏది కావాలి, థర్డ్ ఏది కావాలని చెప్పి ఒక లిస్ట్ అనేది చేసి మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే వెబ్ ఆప్షన్‌లలో పెట్టుకోవడం ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇదంతా చేసుకుంటే ఏందంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈజీ అయితది. సో, లేదు బ్రో ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తా నేను. ఓకేనా? పేమెంట్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవడం ఉంటది కదా! ఈ వెబ్ ఆప్షన్‌లో ఒకటి తర్వాత పెట్టుకుంటా బ్రో. ఒకసారి ఏమేమి అసలు స్కూల్స్ ఏమున్నాయి, ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి చూసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్‌లో పెట్టుకుంటా అనుకుంటే ఓకే. అట్లా అయినా ఏం కాదు. ఓకేనా? సో, ఏందంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడు ఫస్ట్. నీకు క్లారిటీ వస్తది. అండ్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చెయి. ఓకేనా? సో, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇట్లాంటి మంచి వీడియోస్ ఫర్దర్‌గా చేస్తాం. అండ్ మంచి సపోర్ట్ ఉంటేనే అండ్ మంచిగా ఫర్దర్‌గా మంచి వీడియోస్ అయితే వస్తా ఉంటాయన్నట్టు. నువ్వు కాలేజ్‌కి పోయి జాయిన్ అయ్యేంత వరకు కూడా ప్రతీదీ అప్డేట్ ఇత్తా నేను. ఓకేనా? జస్ట్ నువ్వు చేయాల్సిందేంది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి. ఓకేనా? సో, నాకు తెలిసినంత వరకైతే మనదే ఫస్ట్ వీడియో ఈ 2026 లోపల తెలంగాణ సోషల్ వెల్‌ఫేర్‌కి సంబంధించి ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది. ఓకేనా? సో, కాబట్టి సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్ వస్తా ఉంటాయి. అండ్ ఫస్ట్‌లీ ఏంది కదా అంటే మనకు ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఒక 4 స్టెప్స్ ఉంటాయి బ్రో. ఓకేనా? సో, 4 స్టెప్‌లల్ల ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల రెండే స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి. ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నతోటే ఫీ పేమెంట్ ఇయ్యాలే. ఓకేనా? సో, ఫస్ట్ స్టెప్ ఏంది రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్ ఫస్ట్ స్టెప్. తర్వాత ఏంటిది వెబ్ ఆప్షన్‌లు పెట్టడం.
ఓకేనా. సో, ఏ కాలేజ్ కావాలని చెప్పి చూజ్ చేసుకోవడం సెకండ్ అన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత అప్లికేషన్ ఫామ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం అనేది థర్డ్. ఓకేనా. తర్వాత హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని పోయి ఎగ్జామ్ రాసి తర్వాత సీట్ వచ్చిన తర్వాత మనం ఎక్కడ సీట్ వచ్చిందని చెప్పి తెలుసుకొని కాలేజ్‌కెళ్ళడం ఇదంతా వేరే ప్రాసెస్ అన్నట్టు. ఫస్ట్ ఇప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మనం చేసేదేంది? రిజిస్ట్రేషన్ ఫామ్‌ని ఫిల్ చేయాలి. దాని తర్వాత అప్లికేషన్ ఫీని పే చేయాలి. రిజిస్ట్రేషన్ ఫామ్‌ని ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్‌ని లైక్ రిజిస్ట్రేషన్ ఫామ్‌ని ఫిల్ చేసి, అప్లికేషన్ ఫీని పే చేసి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వెబ్ ఆప్షన్‌లో పెట్టాలి. సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్ అన్నట్టు. సో, ఏం లేదు. నేను ఈ వెబ్‌సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. అండ్ వెబ్‌సైట్ అనేది అందరికీ అవైలబుల్ ఉంది. దొరుకుతుంది వెబ్‌సైటు. మొన్నటిదాకంటే సో, అంటే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి 1-2 డేస్ వెబ్‌సైట్ అనేది దొరకలేదు. ఈసారి వెబ్‌సైట్ అనేది ఈజీగా దొరికిపోతుంది. మీరు చేయాల్సిందేం లేదు. ఆర్‌జేసీ ఓకేనా. సో, rjcet.telangana.gov.in ఓకేనా. rjset.telangana.gov.in అని చెప్పి కొడితే మీకు ఈ పోర్టల్ అయితే ఓపెన్ అయితది. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తా. ఫస్ట్ మనం చేయాల్సిందేందంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బ్రో. ఓకేనా. సో, కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ అని చెప్పి ఉంటది. మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఎప్పటిదాకా టైం ఉంది మరి అనంటే మనకు 25థ్ ఏప్రిల్ దాకా టైం ఉంది ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో, మీరు ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే మాత్రం 25థ్ ఏప్రిల్ వరకే టైం ఉన్నది. ఓకేనా. సో, మనకు ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ అని చెప్పి ఫార్మ్స్ లోపల ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. అండ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ మీద మనం ప్రెస్ చేయాలి. ఓకేనా. సో, ఓటీపీలొచ్చే ఫోన్ నంబర్ మన దగ్గర ఉండాల్సుంటది. సో, ఫస్ట్ ఏందంటే మన రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ మీద ప్రెస్ చేయాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. మనకు పోర్టల్ అయితే ఓపెన్ అయిపోతది. ఓకేనా. సో, కొంచెం స్లో ఉంది వెబ్‌సైటు. ఓకేనా. సో, మనకి ఎట్లా ఓపెన్ అయితదంటే పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. సో, ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే మొబైల్ నంబర్ వెరిఫికేషన్ అని చెప్పి ఉంటది ఫస్టే. మన మొబైల్ నంబర్ అనేది మనం ఇయ్యాల్సి ఉంటది. తర్వాత సెండ్ ఓటీపీ అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. మొబైల్ నంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ అని చెప్పి కొట్టాల్సి ఉంటది. మనకు పోర్టల్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మనకు మొబైల్ నంబర్ అని చెప్పి ఉన్నది. ఓకేనా. సో, కొంచెం జూమ్ ఔట్ చేస్తున్నా. సో, జూమ్ ఔట్ ఏమి అవ్వట్లేదు ఇది. సో, ఏందంటే సింపుల్లీ ఇక్కడ మనకేందంటే చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఓకేనా. సో, మొబైల్ నంబర్ అని చెప్పి ఉంది. అండ్ దెన్ దాని తర్వాత సెండ్ ఓటీపీ అని చెప్పి ఉంది. ఓకేనా. మొబైల్ నంబర్ ఎంట్రీ చేసి సెండ్ ఓటీపీ అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. ఇది ఫస్ట్ స్టెప్. ఓకేనా. మొబైల్ నంబర్ కొట్టి సెండ్ ఓటీపీ అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. సో, మనకు ఓటీపీ అనేది వస్తది. మనం ఓటీపీ ఎంట్రీ చేసి లాగిన్ అయితాం. ఓకేనా. సో, ఓటీపీ ఎంట్రీ చేసి లాగిన్ అవ్వడంతోటి మనకేంది కదా అంటే మన డీటెయిల్స్ అన్నీ అడుగుతది బ్రో. ఓకేనా. సో, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఎట్లా ఫిల్ చేయాలి అనంటే యాస్ పర్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్. ఓకేనా. ఎస్ఎస్‌సి హాల్ టికెట్ ఉంటదా? ఆ హాల్ టికెట్ లోపల నీ సర్‌నేమ్ అనేది ఏమున్నది? ఆ సర్‌నేమ్ మాత్రమే ఇయ్యి. క్యాండిడేట్ నేమ్ ఏమున్నది? ఆ క్యాండిడేట్ నేమ్ మాత్రమే ఇయ్యి. ఫాదర్ సర్‌నేమ్ ఏమున్నది? ఫాదర్ సర్‌నేమ్ చూసి ఇచ్చేసేయి. ఎస్ఎస్‌సి మెమో ప్రకారం ఫాదర్ నేమ్ ఇచ్చేసేయి. మదర్ నేమ్ అండ్ దెన్ దాని తర్వాత నీ జెండర్ మేలా? ఫీమేలా? అని చెప్పి ఇచ్చేసేయి. దెన్ దాని తర్వాత మొబైల్ నంబర్ అనేది ఆల్రెడీ మనం ఇచ్చినాం కదా! ఆటోమేటిక్‌గా వస్తది. ఒకవేళ రాకపోతే ఆ మొబైల్ నంబర్ ఇచ్చేసేయరి. తర్వాత సోషల్ కేటగిరీ బ్రో. ఈ సోషల్ కేటగిరీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడనే నీకు రిజర్వేషన్ అనేది ఇస్తారన్నట్టు. ఓకేనా. ఇందులోపల తక్కువ రిజర్వేషన్ ఉంటది. ఫర్ అదర్ కేటగరీస్ ఎస్సీకి ఎక్కువ సీట్లయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, రిలీజియన్ ఏంది సెలెక్ట్ చేసుకో. ఓకేనా. హిందూనా? ముస్లిమా? అని చెప్పి ఉంటది రిలీజియన్ లోపల. అది సెలెక్ట్ చేసుకో. దాని తర్వాత క్యాస్ట్. మీ క్యాస్ట్ ఏందని చెప్పి సెలెక్ట్ చేసుకో. ఎస్సీ, ఎస్టీ, బీసీ లోపల సబ్ కేటగరీ ఏది అని చెప్పి లేకపోతే ఓసీనా అని చెప్పి సెలెక్ట్ చేసుకో. దెన్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఐడెంటిటీ. సో, ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది బ్రో. ఆధార్ కార్డ్ కూడా అవసరమే. ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చేసేయరి. ఓకేనా. అండ్ మనకిక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌లో ఆధార్ కార్డ్ అనేది ఒకటి యాడ్ అయిందన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది యాస్ పర్ ఎస్ఎస్‌సి మెమో ఇచ్చేసేయి. ఓకేనా. ఎస్ఎస్‌సి మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఎట్లుంటే ఎస్ఎస్‌సి హాల్ టికెట్ లోపల డేట్ ఆఫ్ బర్త్ ఎట్లుంటే అట్లా ఇచ్చేసేయి. తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చేసేయి. స్పెషల్ కేటగరీ అని చెప్పి ఉంటది. అందులోపల నువ్వు ఆర్ఫనా అని అడుగుతదన్నట్టు. ఆర్ యూ యాన్ ఆర్ఫన్ అని చెప్పి. ఆర్ఫన్ అయితే యెస్ బెట్టు. లేదంటే నో బెట్టు. ఆర్ఫన్ అని చెప్పి యెస్ బెట్టినావనుకో ఫాదర్ ఎప్పుడు చనిపోయిండు, మదర్ ఎప్పుడు చనిపోయిర్రు, గార్డియన్ పేరేంది అని చెప్పి అడుగుతదన్నట్టు. ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా బెట్టుర్రి. సో, ఆర్ఫన్‌లో నీకు సీట్ వచ్చిందనుకో ఆర్ఫన్ సర్టిఫికేట్ చూపెట్టాల్సి ఉంటదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటది. యెస్ అయితే యెస్. నో అయితే నో. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ టైప్ ఏందని చెప్పి అడుగుతా అన్నట్టు. వాళ్ళకు హ్యాండిక్యాప్డ్ ఎవరో వాళ్ళకి తెలిసుంటది. వాళ్ళ టైప్ ఏందని చెప్పి అది సెలెక్ట్ చేసుకోర్రి. దెన్ దాని తర్వాత పర్సెంటేజ్ ఎంత ఉందని చెప్పి అడుగుతది.
ఫిజికల్ హ్యాండిక్యాప్‌కి సంబంధించి ఆ పర్సెంటేజ్ కూడా ఇచ్చేసేయాలి. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇన్‌కమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పి అడిగిందన్నట్టు. సో, మీరు ఏ ఏరియా ఓకేనా? సో, రూరలా? అర్బనా? అని ఉంటది. రూరల్ అంటే ఏంది? అంటే గ్రామీణ ప్రాంతం. విలేజ్ అన్నోళ్ళు రూరల్ బెట్టుకోవాలి. లేదు బ్రో మాది మున్సిపాలిటీ మేము సిటీ అనుకుంటే అర్బన్ అని జెప్పుంటదన్నట్టు. అర్బన్ బెట్టుకోవాలి. ఓకేనా? రూరల్, అర్బన్ అంటే రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ బెట్టుకోర్రి. అండ్ మీ ఇన్‌కమ్ ఎంతుండాలంటే రూరలోళ్ళది 1,50,000 కన్నా తక్కువ ఇన్‌కమ్ ఉండాలే. ఓకేనా? విలేజ్ వాళ్ళది 1,50,000 కన్నా తక్కువ ఇన్‌కమ్ అనేది ఉండాలే. సిటీ వోళ్ళది 1,50,000 కన్నా 2,00,000 కన్నా తక్కువుండాలే. ఓకేనా? అండ్ విలేజెస్ ఎవరైతే ఉంటారో, రూరల్ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్‌కమ్ అనేది 1,50,000 కన్నా తక్కువుండాలి అప్లికేషన్ చేసుకోవడానికి. అండ్ సిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇన్‌కమ్ అనేది 2,00,000 కన్నా తక్కువుండాలన్నట్టు. అండ్ దెన్ ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ ఉంటే ఇచ్చేసేయరి. దాని తర్వాత అడ్రెస్, ఆధార్ కార్డ్ లోపల మీ అడ్రెస్ ఎట్లయితే ఉంటదో ఆ అడ్రెస్ అనేది ఇచ్చేసేయరి సరిపోతది. ఓకేనా? హౌస్ నంబర్ ఏంటిది? అండ్ మీ డిస్ట్రిక్ట్ ఏంటిది? ఓకేనా? సో, మండల్ ఏంటిది? విలేజ్ ఏందని చెప్పి ఇచ్చేసేయి. ఆధార్ కార్డ్‌లో ఎట్లున్నదో అట్లా ఇచ్చేసేయండి సరిపోతది. దాని తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్. సో, ఫోటో అనేది ఎట్లుండాలంటే, ఫోటో అనేది ఇట్లా మన మీద ఉండాల్సుంటది. తర్వాత కింద సిగ్నేచర్ పెట్టాల్సుంటదన్నట్టు. సింపుల్ ఏం లేదు. ఒక వైట్ పేపర్ తీసుకోరి. పెద్దది వైట్ పేపర్ తీసుకొని అందులో మధ్యల ఏదన్నా ఒక సైడ్‌కి సైన్ బెట్టుర్రి. ఓకేనా? సైన్ బెట్టుర్రి. సైన్ బెట్టిన తర్వాత సైన్ మీద ఫోటో బెట్టుర్రి. ఓకేనా? ఫోటో బెట్టి దీన్నేం చేస్తారు కదంటే ఫోటో తీసుకోరి మీ ఫోన్‌ల. ఓకేనా? ఆ ఫోటో తీసుకొని ఆ ఫోటోని క్రాప్ జేయరి. క్రాప్ జేసి ఏం చేయాల్సుంటదంటే కేబీలలో సెట్ జేయాలె. ఓకేనా? జేపీజీ ఫార్మాట్ లోపల ఉండాలె. అండ్ ఇదొక మనకిక్కడ కేబీలు ఏం మెన్షన్ చేయలే. ఓకేనా? సో, ఒకవేళ అప్‌లోడ్ జేయిరి. ఎంత కేబీలలో పెట్టమంటే అంత కేబీలో పెట్టి అప్‌లోడ్ జేయిరి. ఓకేనా? సో, ఒక 100 కేబీ కన్నా తక్కువుండేలాగా ప్లాన్ జేయిరి. ఓకేనా? 100 కేబీ ఆర్ అంతకన్నా తక్కువుండేలాగా చూసుకొని అప్‌లోడ్ చేసేసేయిరి. అప్‌లోడ్ ఏ ఫోటో అయిందని చెప్పి మనకిక్కడ చూపెడతది. సో, దాన్ని బట్టి ఫోటో మంచిగుంటేనేమో ఉండనీయిరి. లేదంటే మళ్ళీ అప్‌లోడ్ జేయిరి. ఓకేనా? దెన్ దాని తర్వాత మనకు 10థ్ క్లాస్ సంబంధించి, 9థ్ క్లాస్ సంబంధించి మనకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతాదన్నట్టు. సో, ఏ బోర్డ్ అని జెప్పి, ఏ స్కూల్‌లో చదువుకున్నావు అని జెప్పి, ఏ డిస్ట్రిక్ట్ అని జెప్పి, ఏ మీడియం అని జెప్పి, ఏ ఇయర్ అని జెప్పి, హాల్ టికెట్ నంబర్ ఏందని జెప్పి అడుగుతదన్నట్టు. సో, ఇప్పుడు నువ్వేం జేయాలి గదా అంటే సింపుల్లీ 10థ్ క్లాసు, 9థ్ క్లాస్ అని ఉన్నది. 10థ్ క్లాస్, 9థ్ క్లాస్ ఏంది ఎస్ఎస్‌సి బోర్డు. స్కూల్ ఎక్కడ చదివినావు ఆ స్కూల్ పేరు ఎంటర్ జెయి. జెడ్పీహెచ్‌ఎస్ అయితే జెడ్పీహెచ్‌ఎస్, టీఎస్ఎంఎస్ అయితే టీఎస్ఎంఎస్, టీజీటీడబ్ల్యూఆర్‌ఈఎస్ అయితే టీజీటీడబ్ల్యూఆర్‌ఈఎస్, టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎస్ అయితే ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎస్. ఓకేనా? ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ ఎంటర్ జెయి. దెన్ దాని తర్వాత డిస్ట్రిక్ట్. ఏ డిస్ట్రిక్ట్‌లో చదివినావు అని జెప్పి ఎంటర్ జెయి. ఓకేనా? దాని తర్వాత మీడియం. ఏ మీడియం అని జెప్పి ఎంటర్ జెయి. తర్వాత ఇయర్ 25, 26 అండ్ దాని తర్వాత 25, 26 అకాడమిక్ ఇయర్ అండ్ దాని తర్వాత 24, 25 అకాడమిక్ ఇయర్ ఉంటది. సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, అట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హాల్ టికెట్ నంబర్. 10థ్ క్లాస్ హాల్ టికెట్ నంబర్ మనకు తెలుసు. అది ఇచ్చేసేయాలి. 9థ్ క్లాస్‌లో ఏం పెట్టాలి మరి అనంటే ఏం పెట్టకు ఏం గాదు. ఓకేనా? సో, ఎన్ఏ అని జెప్పి పెట్టేసేయి సరిపోతది. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు పేమెంట్ అనేది ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, మనకు నెక్స్ట్ మనం సబ్మిట్ కొడతాం ఇక్కడ. మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంటదన్నట్టు. ప్రివ్యూ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తాం. ప్రివ్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తుంటే మనం ఏమేం డీటెయిల్స్ ఇచ్చాం అని చెప్పి చూపెడతది. నువ్వు అప్‌లోడ్ చేసిన ఫోటో ఓకేనా? అండ్ దాని తర్వాత సైన్. దాని తర్వాత మనకిక్కడ మన సర్‌నేమ్ చూపెడతదన్నట్టు. ఓకేనా? మన సర్‌నేమ్ ఏంటిది అని చెప్పి సర్‌నేము, మీ పేరేంటిది, మీ ఫాదర్ సర్‌నేమ్ ఏంది, మీ ఫాదర్ నేమ్ ఏంటిది, మీ జెండర్ ఏంటిది అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మనకి చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మీ సోషల్ కేటగరీ స్టేటస్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని ఇవన్నీ చూపెట్టడం అయితే జరుగుతది. సో, ఇవన్నీ ఒకసారి చెక్ జేసుకోరి. ఓకేనా? సో, మీ డీటెయిల్స్ అన్నీ బరాబరే ఉన్నాయా? మీరిచ్చిన డీటెయిల్సే ఉన్నాయా? ఏమన్నా మిస్టేక్స్ పడ్డాయా అని చెప్పి చెక్ జేసుకోరి. సో, ఇవేందంటే తర్వాత ఎడిట్ చేసుకోవడానికి రాదు. ఓకేనా? అడ్మిషన్ టైమ్ లోపల ఇబ్బందయ్యే ఛాన్స్ ఉంటదన్నట్టు. కాబట్టి ఈ డీటెయిల్స్ అనేవి ప్రాపర్‌గా ఇవ్వండి. ఒకసారి పేమెంట్ జేసినామంటే మనం ఎడిట్ జేయడానికి ఛాన్స్ అనేది ఉండది. ఓకేనా? సో, నీకిక్కడ కింద కొంచెం ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత కిందకి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే నీకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంటది. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటదన్నట్టు. ఎడిట్ ఉంటది. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ ఉంటది. మిస్టేక్స్ ఉంటే ఎడిట్ మీద ప్రెస్ చెయి. లేదంటే కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద ప్రెస్ చెయి. సో, సబ్మిట్ అయిపోతది. సబ్మిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే పేమెంట్ డీటెయిల్స్ అనేది ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, పేమెంట్ డీటెయిల్స్ లోపల ఏంది అంటే మనకు డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ పేమెంట్ ఉంటది బ్రో. ఓకేనా? సో, ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ వస్తదన్నట్టు. అది మనం సబ్మిట్ చేయడంతోటే మనకేంది కదా అంటే స్కానర్ తోటి ఉంటదన్నట్టు. యూపీఐ తోటి ఉంటది పేమెంటు. యూపీఐ స్కానర్ తోటి అండ్ దాని తర్వాత కార్డ్స్ తోటి ఉంటదన్నట్టు.
డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ తోటి. అండ్ దెన్ దాని తర్వాత నెట్ బ్యాంకింగ్ తోటి కూడా పేమెంట్ ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో యూపీఐ తోటి ఉంటది, కార్డ్స్ తోటి ఉంటది, నెట్ బ్యాంకింగ్ తోటి పేమెంట్ అయితే ఉంటదన్నట్టు. సో ఇందులోపల మీకు ఏది కన్వీనియంట్ ఉంటే దాని త్రూ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. కార్డ్స్ అయితే సీవీసీ నంబర్స్ ఉంటాయి, అవి ఇచ్చి పేమెంట్ అనేది చేయాలి, ఓటీపీ వస్తది. యూపీఐ అయితే యూపీఐ ఐడీ ఇస్తే సరిపోతది. నెట్ బ్యాంకింగ్ అయితే లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి మనం లాగిన్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు. సో ఇట్లా మనం ఏం చేయాలంటే మన పేమెంట్‌ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా. సో పేమెంట్ కంప్లీట్ అవ్వడంతోటే మనకేందంటే మనకు చూపెడతదన్నట్టు. ఏమని? మన క్యాండిడేట్ నేమ్ ఏంటిది అని చెప్పి. క్యాండిడేట్ నేమ్ లోపల సర్‌నేమ్, నేమ్ వస్తది. అండ్ దెన్ దాని తర్వాత మన అప్లికేషన్ నంబరు, ట్రాన్సాక్షన్ నంబరు, ఎంత అమౌంట్ పే చేసినావు, నువ్వు ఎట్లా పే చేసినావు, ఓకేనా. సో కన్వీనియన్స్ చార్జెస్ ఎంత పడ్డాయి అని చెప్పి ప్రతీదీ చూపెడతదన్నట్టు. ఓకేనా. సో ఈ డీటెయిల్స్ అన్ని చూపెట్టుకొని మీరు పే నౌ అంటే పే అయితది. ఓకేనా. సో డీటెయిల్స్ అన్ని చూసుకొని పే నౌ అంటే పే అయిపోతదన్నట్టు. ఓకేనా. సో మీరు ఏ మోడ్ చూజ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి మనకి అమౌంట్ అయితే కట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో అమౌంట్ అనేది కట్ అయిన తర్వాత ఏంది కదంటే మనకు పేమెంట్‌కి సంబంధించిన రిసిప్ట్ అనేది జనరేట్ అయితది. సో ఆ పేమెంట్ రిసిప్ట్ అనేది జనరేట్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటిది అంటే మనకు ఫస్ట్ ప్రాసెస్ అయితే ఇక్కడ మనకు కంప్లీట్ కావడం అయితే జరిగింది. రిజిస్ట్రేషన్ అండ్ ఫీ అని చెప్పి. సో రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేసినాం. మనం ఫీ పేమెంట్ కూడా చేసినాం. ఓకేనా. సో రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేసినాం. ఫీ పేమెంట్ అనేది చేసినాం. సో దెన్ దాని తర్వాత మనకేందంటే నెక్స్ట్ ప్రాసెస్ వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటాయి. ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటదన్నట్టు మనం. ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు నా అడ్వైస్ ఏంది కదా అంటే ఒకసారి వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అసలు ఏమేం కాలేజ్‌లున్నాయి. ఓకేనా. అసలు ఏమేం కాలేజ్‌లున్నాయని చెప్పి చూసుకోర్రి. అండ్ దెన్ దాని తర్వాత ఏమేం కోర్సెస్ ఉన్నాయని చెప్పి చూసుకోర్రి. మీరు ఏ కాలేజ్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారు, ఏ కోర్స్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారు అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోర్రి. ఓకేనా. వెబ్ ఆప్షన్స్ లోపల. చూసుకున్న తర్వాత ఏం చేస్తారు కదా అంటే లిస్ట్ ఔట్ చేయిర్రి. ఓకేనా. అసలు ఏమేమి ఉన్నాయని చెప్పి ఒక లిస్ట్ అనేది తీసుకొని అది రాసుకొని అందులోపల ఫస్ట్ ఏ కాలేజ్ కావాలి, సెకండ్ ఏ కాలేజ్ కావాలి, థర్డ్ ఏ కాలేజ్ కావాలి, ఫోర్త్ ఏ కాలేజ్ కావాలి, ఏ కోర్స్ కావాలని చెప్పి అన్నీ రాసుకున్న తర్వాత దెన్ దాన్ని బేస్ చేసుకొని మీ వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసేయర్రి. ఓకేనా. సో దీన్ని బేస్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఏమైతది అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మనకొచ్చిన మార్క్స్ బేస్డ్ మనకు సీట్ ఇవ్వడం అయితే జరుగుతది. ఇప్పుడు నువ్వు మంచి కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకో నీకెంత మంచి మార్కులొచ్చినా కూడా నీకు సీట్ అనేది ప్రాపర్‌గా రాదన్నట్టు. ఓకేనా. సో నువ్వు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టే వాళ్ళు సీట్ ఇస్తారు. కాబట్టి నీకెంత మంచి మార్కులొచ్చినా కూడా మంచి కాలేజ్‌లో సీట్ రావాలంటే నువ్వు వెబ్ ఆప్షన్‌లు అనేది కరెక్ట్‌గా పెట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో మనకిక్కడ వెబ్ ఆప్షన్స్ మీద మనం ప్రెస్ చేద్దాం ఒకసారి. ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ మీద మనం ప్రెస్ చేస్తే మనకేందంటే మన ఓటీపీ అడుగుతదన్నట్టు. మళ్ళా మొబైల్ నంబర్ ఓటీపీ అడుగుతది. మీరు పేమెంట్ తర్వాతనే కంటిన్యూ చేద్దాం అనుకుంటే డైరెక్ట్ మన ప్రాసెస్ అయితే అయితదన్నట్టు. ఓకేనా. సో పేమెంట్ తర్వాతనే చేద్దాం అనుకుంటే ప్రాసెస్ అనేది కంటిన్యూ అనేది అయితదన్నట్టు. ఇఫ్ నాట్ పేమెంట్ తర్వాత మీరు ఒకసారి జస్ట్ చూసుకొని తర్వాత మళ్ళీ లాగిన్ అయిదాం అనుకున్న సిట్యుయేషన్ లోపల ఎట్లుంటది కదా అంటే మీ మొబైల్ నంబర్ అడుగుతది. ఓటీపీ అయితే అడుగుతదన్నట్టు. సో మొబైల్ నంబర్ ఇచ్చి ఓటీపీ ఇచ్చిన తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఇట్లా చూపెడతది. ఇందులోపల గ్రూప్ సెలక్షన్ అని చెప్పి ఉంటదన్నట్టు మనకి. ఓకేనా. సో గ్రూప్ సెలక్షన్ లోపల ఏందంటే రిజిస్ట్రేషన్ నంబర్ మనకి ఇక్కడ చూపెడతది. అందులోపల గ్రూప్ సెలక్షన్ ఏంటిది అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఏ గ్రూప్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. అందులోపల మనకేందంటే వొకేషనల్ గ్రూప్స్ అయితే చూపెడతదన్నట్టు. ఓకేనా. సో వొకేషనల్ గ్రూప్స్ అయితే చూపెడతది. అండ్ దాని తర్వాత ప్రియారిటీ ఏంది అని చెప్పి సెలెక్ట్ చేసుకోమంటది. సో మీరు ఇక్కడ ఏంది కదా అంటే గ్రూప్ సెలక్షన్ లోపల మీరు ఏ గ్రూప్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని వొకేషనల్ గ్రూప్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకుంటాం అనుకుంటే అట్లా సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకిక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటదన్నట్టు. సో సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటది. సబ్మిట్ చేసిన తర్వాత మనకు అసలు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా. సో అక్కడ ఎక్కడెక్కడ మనకు స్కూల్స్ ఉన్నాయి అని చెప్పి ప్రతీదీ చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు నేనేంటిది ఎంపీసీ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నా. మనకు డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయి. డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి. సీఓఈ ఫౌండేషన్ కాలేజ్ అని చెప్పి కొన్ని ఉంటాయన్నట్టు. సీఓఈ స్పోర్ట్స్ కాలేజ్ అని చెప్పి కొన్ని ఉంటాయి. సీఓఈ కాలేజ్ హోమ్ డిస్ట్రిక్ట్ అని చెప్పి కొన్ని ఉంటాయన్నట్టు. సీఓఈ కాలేజ్ నాన్ హోమ్ డిస్ట్రిక్ట్ అని చెప్పి కొన్ని ఉంటాయన్నట్టు. దాని తర్వాత సీఓఈ నాన్ కాలేజ్ అని చెప్పి నాన్ సీఓఈ కాలేజ్ అని చెప్పి ఉంటాయి. అండ్ దాని తర్వాత వొకేషనల్ కాలేజ్ అని చెప్పి ఉంటాయన్నట్టు. మనకి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని ఒక లిస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ ఏ కాలేజ్ కావాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా. సో మీకు ఫస్ట్ ఏ కాలేజ్ కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. మీ అడ్రస్‌ని బేస్ చేసుకొని మనకు కాలేజెస్ లిస్ట్ అయితే చూపెడతదన్నట్టు. ఓకేనా. సో మీరు ఒకవేళ హైదరాబాద్ పెట్టుకున్నారనుకో నీ అడ్రస్ లోపల హైదరాబాద్ అనే ఇచ్చిర్రిక్కడ. ఓకేనా. సో ఈ డెమో అప్లికేషన్ లోపల హైదరాబాద్ అనే అప్లికేషన్ హైదరాబాద్ అనే అడ్రస్ ఇచ్చిరన్నట్టు. సో దాన్ని బేస్ చేసుకొని మనకిక్కడ
సో, కాలేజెస్ లిస్ట్ అయితే చూపెట్టింది. ఓకేనా. సో, మీకు దగ్గరున్న సీఓఈ కాలేజ్‌లేంది, స్పోర్ట్స్ కాలేజ్‌లేంది, హోమ్ డిస్ట్రిక్ట్ కాలేజ్‌లేంది, నాన్ హోమ్ డిస్ట్రిక్ట్ కాలేజ్‌లేంది అని చెప్పి ప్రతీదీ చూపెడుతది ఎంపీసీ గ్రూప్‌కి సంబంధించి. ఓకేనా. సో, వొకేషనల్ కోర్సెస్ ఏంది అని చెప్పి కూడా చూపెట్టడం అయితే జరుగుతది. ఇప్పుడు మీరేం చేయాల్సి ఉంటది కదా అంటే ఫస్ట్ ఏది కావాలి, సెకండ్ ఏది కావాలి, థర్డ్ ఏది కావాలని చెప్పి ఇందులోకెళ్ళి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా. సో, ఇక్కడికెళ్ళి ఫస్ట్ ఏది కావాలి, సెకండ్ ఏది కావాలి, థర్డ్ ఏది కావాలి, ఫోర్త్ ఏది కావాలి, ఫిఫ్త్ ఏది కావాలని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ ఆల్ ప్రిఫరెన్సెస్ అని చెప్పి ఉంటది కదా! దాన్ని మనం ప్రెస్ చేయాలి. ఓకేనా. సో, అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకు ప్రియారిటీ వైస్ చూపెడతదన్నట్టు ఇక్కడ. ఓకేనా. సో, మీ ఫస్ట్ ప్రియారిటీ ఏ కాలేజు, సెకండ్ ప్రియారిటీ ఏ కాలేజు, థర్డ్ ప్రియారిటీ ఏ కాలేజు, ఫోర్త్ ప్రియారిటీ ఏ కాలేజు, ఫిఫ్త్ ప్రియారిటీ ఏ కాలేజు, సిక్స్త్ ప్రియారిటీ ఏ కాలేజు, సెవెంత్ ప్రియారిటీ ఏ కాలేజు, అట్లా అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మన ప్రియారిటీ అనేది చూపెడుతది. మీకొచ్చిన మార్క్స్ బేస్డ్ ఇందులోపలకెళ్ళి మీకెక్కడ సీట్ వస్తది అనంటే, మీకొచ్చిన మార్క్స్ బేస్డ్ ఇందులోకెళ్ళి ఏదో ఒక దగ్గర సీట్ రావడం అయితే జరుగుతదన్నట్టు. సో, అంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సేవ్ ఆల్ ప్రిఫరెన్సెస్ అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. సేవ్ అని కొట్టుడుతోటే మనకు ఇక్కడ ప్రివ్యూ అనేది చూపెడతదన్నట్టు. ఏంటిది మన రిజిస్ట్రేషన్ నంబర్ ఇత్తది. మన వెబ్ ఆప్షన్స్ ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. సెకండ్ ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. థర్డ్ ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫోర్త్ ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫిఫ్త్ ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాం అని మనకు డీటెయిల్‌గా ఎన్ని కాలేజ్‌లు సెలెక్ట్ చేసుకున్నామో అన్ని కాలేజ్‌లు చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, దాని తర్వాత మనం ఇక్కడ ఏందంటే ఇక్కడ కింద 2 టిక్‌లు ఉన్నాయి కదా! ఈ టిక్‌లనేది మనం లైక్ మార్క్ చేయాల్సి ఉంటదన్నమాట. ఇట్లా మార్క్ చేసి దెన్ దాని తర్వాత సబ్మిట్ అని కొడితే మనకు సబ్మిట్ కావడం అయితే జరుగుతది. ఒకవేళ మీరు ఈ ప్రియారిటీని ఏమైనా చేంజ్ చేసుకుందాం అనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. లేదు సబ్మిట్ చేద్దాం అనుకుంటే సబ్మిట్ చేయొచ్చు. సో, నా అడ్వైస్ ఏందంటే కొంచెం ఓపికతోటి డీటెయిల్‌గా చూడుర్రి. ఓకేనా. సో, అసలు ఎన్నున్నాయి సొసైటీలు, ఎన్ని కాలేజ్‌లున్నాయి, ఏ కాలేజ్‌లో మనం అనుకున్న కోర్స్ ఉందని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. దాన్ని బేస్ చేసుకునే అసలు చూసుకోరి అసలు ఎన్నున్నాయని చెప్పి. దాన్ని బేస్ చేసుకొని ప్రియారిటీ లిస్ట్ చేసుకోరి. ఫస్ట్ ఏది కావాలి, సెకండ్ ఏది కావాలని చెప్పి. దాన్ని బేస్ చేసుకొని పెట్టుర్రి. ఓకేనా. సో, ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనం సబ్మిట్ అని కొట్టుడుతోటి మనకు సబ్మిట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. మన అప్లికేషన్ ఫార్మ్ అనేది జనరేట్ అయితది. సో, ఇక్కడ మన ఫోటో చూపెడుతది. మనం ఏమేం డీటెయిల్స్ ఇచ్చినామని చెప్పి మన డీటెయిల్స్ చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత మన స్కూలింగ్ డీటెయిల్స్ చూపెడుతది. మన పేమెంట్ డీటెయిల్స్ చూపెడుతది. అండ్ దాని తర్వాత ఇక్కడ నువ్వు వెబ్ ఆప్షన్స్ ఏమి ఇచ్చినావు అని చెప్పి చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, సబ్మిట్ కొట్టిన తర్వాత ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ తీసుకొని మీ దగ్గర రిఫరెన్స్‌కి దగ్గర పెట్టుకోరి. మళ్ళా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ మనం డీటెయిల్‌గా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. సో, మీకు క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఎట్లుంది వీడియో అని చెప్పి కింద కామెంట్ చేయిరి. అండ్ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఓకేనా. సో, మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయిరి. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. ఫర్దర్‌గా మనం హాల్ టికెట్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటదని చెప్పి కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత. డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.